ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. బిర్యానీ వండి పెట్టారు కానీ దాంట్లో చికెన్ ముక్కలు లేవు అంతే. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రయ్య. హనుమాన్ తర్వాత నాసామిరంగా నిజంగా చెప్తున్నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం బాగా ఎడిట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది సినిమా. ఈ పండగకి సంక్రాంతి పండగకి నా సామి రంగా మాస్ జాతర. ఎవడైనా ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడితే వాడుకుంటుందిరా నా సామి రంగా. సెకండ్ షో గడబయ్య క్లైమాక్స్ కూడా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా అన్నట్టు చెప్పడం మర్చిపోయా భయ్య. సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్ హిట్ రాసుకో చెప్తా. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ అనమాట, మామూలుగా లేదు. అదంతా కాదు కానీ ఇవన్నీ ఓవర్ యాక్షన్ వద్దులే కానీ బ్రో. మా తాత దగ్గర ఉండేది TVS లూనా. మా తాత దగ్గర ఉండేది TVS లూనా. మన్మధుడు కదా నా కింగ్ నాగార్జున. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా చాలా బాగుందండి. చాలా బ్రహ్మాండంగా తీశారు. సినిమా బాగా నచ్చిందంటే ఫ్రెండ్షిప్ గురించి, ఫ్యామిలీ గురించి, లవ్ గురించి మూడు చెప్పాడు. బాగుంది సినిమా. అందరితో ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. దట్స్ అ ఫన్ రైడ్ దట్ సోగ్గాడు వాస్. అండ్ ఈ టైంలో ఈ మూవీ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ప్రాబబ్లీ 4-5 years ఎర్లియర్ వచ్చుంటే, ఆడియన్స్ మైండ్ సెట్ మారినప్పుడు వచ్చుంటే బెటర్గా ఉండేదేమో. ఇంకా కంబ్యాక్ అంటే ఓకే. ఫెస్టివల్ మూవీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినాయి కదా, కంపేర్ చేసి వచ్చాయి. కంపారిజన్ కాదు, ఎంటర్టైన్మెంట్ అది బాగుంది. బంగారు రాజు అది వేరే ప్యాటర్న్, ఇది వేరే ప్యాటర్న్ అండి. అల్లరి నరేష్ అంత సెంటిమెంట్ బాగుంది. ఇంకా కొంచెం బాగా తీయచ్చు కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవునండి, అవును. బాగుందండి. ముగ్గురు బాగా చేశారు, హీరోయిన్స్ బాగా చేశారు. ఓకే, బాగుంది. అదేనండి, సంక్రాంతి పండగకి 2024కి మనం యాక్చువల్గా 4 మూవీస్ చూసాను కాబట్టి చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. నా పర్సెప్షన్ నేను తెలియపరుస్తున్నా. హనుమాన్ చూశాను, గుంటూరు కారం చూశాను, సైంధవ్ చూశాను, అలాగే నా సామిరంగా చూశాను. అఖండ భారతదేశంలో మాత్రం గంటాపదంగా చెప్పేటువంటి ఏకైక చలనచిత్రం హనుమాన్, అందులో సందేహం లేదు. డివోషనల్ ఏం లేదండి, మాస్ అంతా మాసే. బాగుంది, చూడండి. చాలా బాగున్నారు. ఆ లుక్ కానీ ఆ గడ్డం అంతా బాగుంది. యాజ్ యూజువల్ బాగా చేశారండి. ఈజీగా ఏంటండి, చాలా ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ డెఫినెట్లీ ఫ్యాన్స్కి అయితే చాలా నచ్చుతుంది. సంక్రాంతికి ఎలా ఉందంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ కిడ్స్తో పాటు ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. హార్టీ కంగ్రాచులేషన్స్ అర్జున్ సార్. అండ్ సినిమా బాగుంది, అందరు తప్పకుండా చూడండి. ఈ సినిమాలో నాగార్జున గారిని చూస్తుంటే నాగార్జున గారు చూసినట్టు అనిపించదు. ఒక ధనుష్ గారిని, అసురన్ సినిమాలో ధనుష్ గారిని, ఒక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, ఒక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నాగార్జున గారు, మీరు గన్స్ వాడే సినిమాలు ఉంటాయి కదా, వైల్డ్ డాగు, అలాగే ఆఫీసరు, అలాంటి సినిమాలు తీయొద్దండి. మీరు ఇలా కత్తి తీసుకొని నరికే సినిమాలే చాలా బాగుంటాయండి. అసలు ఈ సినిమాలో అసలు నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది, ఎక్కడ నాగార్జున గారిని చూసినట్టు అనిపించలేదు నాకు. అసలు నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు. డెఫినెట్లీ అండి, నాగార్జున ఇలాంటి జానర్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే వరుసగా 2-3 సినిమాలు ఇంకా ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇట్లాంటి సినిమాల కోసం. ఆయనకి బాగా తెలుసు. లాస్ట్ సంక్రాంతి నుంచి హోంవర్క్ చేసి తీశారు, అదైతే బాగా కనిపించింది సినిమాలో. తను ఏమంటారు, అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి. అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే దాన్ని ఏమంటారు, రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలి. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయనకి హీరోయిన్గా కూడా ఒక హీరోయిన్ కూడా పెట్టేసి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఈ సినిమా సంక్రాంతికి హనుమాన్కి పోటీ ఇచ్చే దాన్ని ఏమంటారు సినిమా ఏదన్నా ఉందంటే అది ఇది నాసామిరంగానే. ఈ సినిమా నాసామిరంగా కాదు, వేటకత్తి అని పెట్టాలి. నాగార్జున గారి వేటకత్తి అని సినిమా పేరు పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, ఒకప్పుడెప్పుడో చైన్ లాగిండు, ఇటు కొట్టేసిండు. ఇప్పుడు కూడా చైన్ లాగి ఇటు కొట్టేసేస్తారు. మీరైతే ఇరుగా తీసేసారు. సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి. ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి ఫ్యామిలీ మూవీ అన్న ఇదైతే ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మొత్తం 3 హీరోలు ఉంటారు, 3 హీరోయిన్లు ఉంటారు. వాళ్ళందరికీ ఒక ఈక్వల్ ఇచ్చిరన్న, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే డైరెక్టర్ కూడా విజయ్ బిన్ని అంట. సార్ మీరు డ్యాన్స్ మాస్టర్ కాదు, నిజంగా ఒక మా ఇండస్ట్రీకి దొరికిన డైరెక్టర్ సార్. మీరైతే వేరే లెవెల్ చేసిరు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెళ్ళి నా సామిరంగా సినిమా చూడండి మీరైతే ముందు. థ్యాంక్ యూ అన్న. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అంటే ఫైటింగ్స్ అన్న, ఫైటింగ్స్ వేరే లెవెల్ ఉంటుంది.
ఎమోషనల్ సీన్స్లో కూడా గూస్ బంప్స్ వస్తాయన్న, అంటే అర్థం చేసుకోండి అంతలా ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మన ఆస్కార్ డైరెక్టరే చేసిందంటే అసలు వేరే లెవెల్ ఉంది సినిమా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సీన్స్ అంటారా చాలా ఉన్నాయి, ఇంటర్వెల్ ముందుంది, క్లైమాక్స్లో ఉంది, మొత్తం ఉన్నాయి. మీరు పక్కా ఒక ఫ్యామిలీకి మొత్తం అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్న సినిమా ఏదంటే నా సామిరంగ సినిమా అని చెప్తా, వెళ్ళి చూడండి అన్న మీరైతే. స్టోరీలో పెద్ద కొత్తదనం ఏం లేదు, రొటీన్ స్టోరీ అనిపించింది నాకు. ఇంకోటి అక్కడక్కడ తడబాటు రావడం, యాక్టర్స్లో ఇంకొందరు టేకింగ్ చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్న పల్లెటూరు వాతావరణం కావచ్చు, పండగ వాతావరణం, వాళ్ళు వేసిన సెట్లు కావచ్చు, వేరే లెవెల్ అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి మన అల్లరి నరేష్ గారు అంజిగాడి క్యారెక్టర్ అయితే కుమ్మేశాడన్న. అసలు చాలా ఆయన చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషన్ కానీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ దీంట్లో బాగా మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎమ్స్ అన్న. వేరే లెవెల్ ఉన్నాయి బీజిఎమ్స్. ఎక్కడ ఏం కావాలి, ఏ బీజిఎం కావాలి, అసలు ఫైట్ సీన్స్లో కావచ్చు, వేరే సీన్లో కావచ్చు, చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి ఇందులో క్యారెక్టరైజేషన్స్ కొన్ని కొత్తగా ఏం అనిపించలేదు నాకు. విలన్ క్యారెక్టర్ అయితే అసలు ఉన్నాడంటే ఉన్నాడు విలన్ అనేలాగా అనిపించింది. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో, ఆ యాక్టర్స్ని కొంచెం లెంత్ పెంచి బాగా చేసి ఉండొచ్చేమో అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా ఇది ఒక యావరేజ్ మూవీ. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. బ్రో చెప్తున్నా కదా, మీ అందరికి తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ షిక్క. నిజంగా బ్రో చెప్తున్నా కదా, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. ఎంత కనెక్ట్ అవుతారంటే మూవీ చూస్తే, ఈ సంక్రాంతికి పడాల్సిన మూవీ బ్రో. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ చెప్తున్నా బ్రో. అరే సురేష్ ఏడిపించేసాడు అల్లరి నరేష్ ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ లో అయితే చాలా ఏడిపించేసిండు. గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్ లో నాగార్జున చేస్తాడు వేట. అంత బాగుంది మూవీ అయితే. మీరంగా సూపర్ చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి చూడొచ్చు. ఫుల్ మళ్ళీ పాత సినిమా, పాత లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు నాగార్జున. చాలా అద్భుతమైన సినిమా, చాలా బాగుంది. సెంటిమెంట్ బాగుంది. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉన్నది. ఏ సినిమాలో ఇప్పటివరకు అలాంటి లవ్ స్టోరీ చూపించలేదు ఇద్దరిది. అమ్మాయి మాత్రము సూపర్ కేక్. అసలు అమ్మాయిని చూపించిన విధానాన్ని మాత్రం హీరోయిన్ చూపించిన నాకు తెలిసి ఏ సినిమాలో ఇంత గొప్ప చూపించలేదు. అమ్మాయి ఒక పల్లెటూరు అమ్మాయినైనా కానీ చాలా అందంగా చూపించారు. చాలా బాగుంది. పర్లేదు, సంక్రాంతికి వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. బంపర్ హిట్ అనే మాత్రం అయితే ఏం లేదండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒకటే మాట చెప్తున్నా, ఇన్ని క్యారెక్టర్ వైజ్గా చూసినాం కానీ నిజంగా నాగార్జున గారితో అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ లుక్, ఒక అమేజింగ్గా కనిపించింది. చూస్తుంటే కూడా చాలా బాగుంది. ఆ ఫైట్స్ కానీ, ఆ నరకుడు కానీ, విధానం కానీ, ఎవ్రీథింగ్ గుడ్. అలాగే హీరో మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, అసలు ఆ లవ్ నిజంగా హార్ట్ఫుల్గా ఉంటుంది. నాగార్జున గారు ప్రేమ, ఒక 10 years ప్రేమ గురించి అయితే ఒక నీట్గా వర్ణించారు. అంటే ఈ రోజులో సిన్సియర్ ప్రేమ అనేది లేదు, కానీ 10 years అయినా నాగార్జున అమ్మాయినే ప్రేమించడం, అమ్మాయి కూడా నాగార్జున ప్రేమించడం అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నెక్స్ట్ కట్ చేస్తే మన అల్లరి నరేష్ క్యారెక్టర్ వైజ్గా అయితే సూపర్. నిజంగా మనోడు హీరోగా చేస్తే ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి, పట్టవుతున్న తర్వాత విషయం, కానీ మామూలుగా ఆడినా కూడా ఈ క్యారెక్టర్ వైజ్గా అయితే మనోడికి అయితే మామూలుగా పేరు వస్తుంది. గతంలో చూసుకుంటే మహర్షి సినిమాలో మన అల్లరి నరేష్ తోటి చేయడం చాలా బాగుంటాయి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మాత్రం ఒక బ్రదర్ క్యారెక్టర్గా అల్లరి నరేష్ చేయడం సూపర్ భయ్య, చాలా బాగుంది. కానీ తన వైఫ్ క్యారెక్టర్ చేసిన మిర్నా గారు అయితే అల్టిమేటెడ్ భయ్య. అసలు తన క్యారెక్టర్ వైజ్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డాన్సింగ్ కానీ అసలు తెలుగింటి ఆడపడుచు లెక్క ఉంది. మిర్నా గారు అయితే చాలా బాగుంది, సూపర్ భయ్య. ఇంకోటి నెక్స్ట్ విషయం కోసం మన రాజతరుణ్ ఇంకో లెవెల్, అంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ వైజ్గా చేసిండు, చాలా బాగుంది. తన క్యారెక్టర్గా తనకు లవర్గా చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది. కానీ వీళ్ళ ఫస్ట్ హాఫ్ లేదంటే కొద్దిగా స్లో అనిపించింది భయ్య. కట్ చేస్తే విలన్ ఎంట్రీ అయిన కాంచి అందరికి జోస్ అనేది వచ్చింది. అంటే నాగార్జున గారు ఏంటంటే మాస్ క్లాస్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది. విలన్ ఎంట్రీ కాంచి క్లైమాక్స్ వరకు అయితే ఒక వేళ వెళ్ళిపోయింది, ఎక్కడ బోర్ అనేది లేదు. పర్లేదు సినిమా అనేది. నాకు తెలిసి ఈసారి 4 సినిమాలు రిలీజ్ అయినాయి సంక్రాంతిలో. ఒక హనుమాన్ ఒకటి బెటర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చి నా స్వామి రంగం. ఈ 2 సినిమాలే బాగున్నాయి, సూపర్. ఒకళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు ఈ 2 ఉన్నాయి. అంటే అవి కూడా చూడొచ్చు, కానీ కొద్దిగా బోర్ లాగ్ అనిపిస్తుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్గా 2 ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సాంగ్స్ అంటే ఒకటే భయ్య, యూట్యూబ్లో మాత్రం ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అంటే నా స్వామి రంగం సాంగ్స్. ఎందుకంటే తన హీరోయిన్ గ్లామర్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. కాబట్టి ఆ సినిమా మాత్రం పర్లే. అవును, అంటే బాగుందన్న. తను ఒక కొత్తదనంగా ట్రై చేసిండు. కాకపోతే ఏంటంటే స్టోరీ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయింది, కానీ మనం డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆ లొకేషన్ కానీ చాలా బాగున్నాయి. అదొక్కటే స్టోరీ అనేది కొద్దిగా కనెక్ట్ కాలేకుండా పోయింది. ఎందుకు ఓవరాల్గా రేటింగ్ అని కాక మంచి సినిమా భయ్య. ఎవరికైనా చెప్తున్నాను, ఫ్యాన్స్ అని కాదు, పర్లేదు, బాగుంది సినిమా.
వన్ మ్యాన్ షో. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కొద్దిగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ మలయాళం మూవీని సేమ్ యాస్ట్రీస్ తీసేసింటే చాలా సూపర్గా ఉండేది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ పండేటివి. దీంట్లో ఆ ఎమోషన్స్ అనేటివి కొన్ని అల్లరి నరేష్గా అప్పుడు మాత్రమే ఎమోషన్స్ పండుతాయి, మిగతా టైంలో అయితే ఎమోషన్. మెయిన్ ప్లస్ పాయింట్లు వేసి అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ, అల్లరి నరేష్ డైలాగ్స్ కానీ, ఇంకోటి ఎంఎం కిరావన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ రెండు మాత్రం చాలా సూపర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ ముందర చైన్ సీను, థియేటర్లో హీరోయిన్ దొరకపోతాయి, ఈ రెండు సీన్లు బాగుంటాయి. మైనస్ పాయింట్లు వచ్చేసి ఇంకా అదే మలయాళం మూవీ సేమ్ యాసిడ్ తీయాలి. ఇంకోటి దాంట్లో ఆ సినిమాలో హీరో చనిపోతాడు, ఆ సీన్ అనేది పెట్టలేదు కొద్దిగా, అదొక్కటే. ఇంకోటి మన్మథ్ రాజు లాగానే చూపించిన, ఎప్పుడు నాగార్జున మన్మథ్ రాజా కాదు, సినిమా స్టోరీ పరంగా స్టోరీ లాగానే చూడాలి. నాకు ప్లస్ పాయింట్గా అయితే చేయకూడదు. ఎందుకంటే సినిమా జనాలలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ సంక్రాంతికి ఏ మూవీ చూడాలంటే ఫస్ట్ మాత్రం హనుమాన్ చూడాలి, సెకండ్ మాత్రం నా సాయంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైందవ్. ఈ మూవీస్ అయితే చూడండి. నేను లేదు, బీజిఎం బాగుంది, అదే నేను చెప్తున్నా కదా. ప్లస్ ఎంఎం కిరావన్ బీజిఎం అయితే చాలా సూపర్గా ఉంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటాయి. ఇంకోటి విలన్ గార్డ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి సినిమాకి అయితే కొద్దిగా ఎంగేజింగ్గా ఉంటుంది అన్నమాట. అల్లరి నరేష్ మొత్తం దింపేసిండు, నాగార్జున కన్నా అల్లరి నరేష్ చాలా సూపర్ చేసినాడు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.